ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా నీట్ పీజీ కౌన్సిలింగ్ సంబంధించి రౌండ్ 3 వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇక్కడ మీరు స్కెడ్యూల్ చూడొచ్చు. ఈ రౌండ్ 3కి సంబంధించి ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయవలసి ఉంటుంది. అంటే చాలా మందికి డౌట్ ఏంటంటే, రిజిస్ట్రేషన్ అంటే ఆల్రెడీ మేము చేసుకున్నాం కదా, అప్లికేషన్ కూడా సబ్మిట్ చేశాము, మరలా రిజిస్ట్రేషన్ ఏంటి అనుకుంటారు. తమిళనాడు స్టేట్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు ఒకసారి లాగిన్ అయ్యి మీ పాస్వర్డ్ ఒకవేళ రీసెట్ చేయమంటే రీసెట్ చేసి రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేస్తేనే అప్పుడు మాత్రమే మీకు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. సో ఈ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ చేయడానికి ఫిబ్రవరి 9వ తారీఖు రాత్రి 10 గంటలకి ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 11వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంది. ఈ టైంలోగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని పాస్వర్డ్ రీసెట్ చేసుకొని పేమెంట్ చేస్తేనే మీ యొక్క రిజిస్ట్రేషన్ పార్ట్ పూర్తయినట్లు. ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్ ఉంటుంది. ఈ చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్ ప్రాసెస్ ఫిబ్రవరి 12వ తారీఖు ఉదయం 10 గంటల నుండి ఫిబ్రవరి 14వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకు చేసుకునే అవకాశం ఉంది. అలాగే ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ ఫిబ్రవరి 15 అని ఇచ్చారు. అలాగే రిజల్ట్ ఫిబ్రవరి 16న మీకు అనౌన్స్ చేస్తారు. అలాట్మెంట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఫిబ్రవరి 16 నుండి ఫిబ్రవరి 19వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంది. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ అంటే రిపోర్టింగ్ కి ఫిబ్రవరి 19వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంది. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారండి. ఆల్రెడీ రౌండ్ 1 రౌండ్ 2 రెండు పూర్తయిపోయాయి. ఒకవేళ మీరు రౌండ్ 1 రౌండ్ 2 టైంలో రిజిస్ట్రేషన్ చేసుకొని రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ 1000 రూపాయలు అలాగే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కానీ పే చేసి ఉంటే మరలా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇప్పుడు ఫస్ట్ టైం ఎవరైతే ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకోబోతూ ఉన్నారో ఆ స్టూడెంట్స్ ఇక్కడ ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ 1000 రూపీస్ పే చేయాలి. అలాగే రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కి కేవలము తమిళనాడు లోకల్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ కాబట్టి ఆ స్టూడెంట్స్ 30,000 రూపాయలు రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పే చేయాలి. అలాగే మేనేజ్మెంట్ కోటాలో పార్టిసిపేట్ చేసేటువంటి స్టూడెంట్స్ 2 లక్షల రూపాయలు మీరు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పే చేయాలి. ఈ అమౌంట్ పే చేస్తేనే మీకు అప్పుడు మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. గుర్తుంచుకోండి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చారు. అంటే యూజువల్ గా తమిళనాడు లోకల్ స్టూడెంట్స్ కు సంబంధించినటువంటి పాయింట్ అనుకోవచ్చు ఇది. రౌండ్ 3లో కానీ గవర్నమెంట్ కాలేజెస్ లో లేదా గవర్నమెంట్ కోటా సీట్స్ ఇన్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కాలేజెస్ అంటే కన్వీనర్ కోటా లాగా అక్కడ సీట్ అలాట్మెంట్ కానీ వస్తే వాళ్ళకి మేనేజ్మెంట్ కోటాలో కానీ లేదా డిఎన్బిలో కానీ సీట్ అలాట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళ పేర్లు బ్లాక్ చేస్తాము అని చెప్తున్నారు. అలాగే ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ లేదా ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 రౌండ్ 2 రౌండ్ 3 మూడో రౌండ్ వరకు ఎవరైతే జాయిన్ అవుతారో ఆ స్టూడెంట్స్ యొక్క పేర్లు బ్లాక్ చేస్తామని చెప్తున్నారు. అలాగే మాపప్ రౌండ్ లో అప్గ్రేడేషన్ ఫెసిలిటీ కూడా ఉంది. అప్గ్రేడేషన్ అంటే ఆల్రెడీ రౌండ్ 1 రౌండ్ 2లో సీట్ అలాట్మెంట్ వచ్చి ఎవరైతే ఆల్రెడీ కాలేజెస్ లో జాయిన్ అయి ఉన్నారో వాళ్ళు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. ఒకవేళ రౌండ్ 1 రౌండ్ 2లో కానీ సీట్ అలాట్మెంట్ అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ లేక జాయిన్ అవ్వలేదు అనుకుందాం, వాళ్ళు కూడా ఇప్పుడు మాపప్ రౌండ్ కి పార్టిసిపేట్ చేయవచ్చు. అలాగే ఒకవేళ కానీ ఇప్పుడు ఎవరైనా రౌండ్ 1 రౌండ్ 2లో మీరు జాయిన్ అయినటువంటి కాలేజ్ లోనే కంటిన్యూ అవ్వాలి అనుకుంటున్నాము అనుకుంటే వాళ్ళు దయచేసి ఎవ్వరు కూడా ఇప్పుడు మాపప్ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు అంటే ఖచ్చితంగా ఇప్పుడు వచ్చినటువంటి అప్గ్రేడేషన్ సీటుకు వెళ్ళి జాయిన్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే దీని ముందు రౌండ్ లో ఉన్న సీట్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి. ఏ స్టేట్ అయినా సరే అప్గ్రేడేషన్ అన్నారు అంటే గుర్తుంచుకోండి, దాని ముందు రౌండ్ లో వచ్చినటువంటి జాయిన్ అయినటువంటి సీట్ క్యాన్సిల్ అయిన తర్వాతే మీకు అప్గ్రేడేషన్ సీట్ అలాట్ చేస్తారు. అలాగే చాయిస్ లాకింగ్ గురించి చెప్తూ ఉన్నారు. చాయిస్ లాకింగ్ లో మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చండి. అలాగే లాస్ట్ డే లాస్ట్ అవర్ వరకు మీరు ఎన్నిసార్లైనా ఎడిట్ చేసుకోవచ్చు. అంతేకాదు మీరు చాయిస్ లాకింగ్ కంపల్సరీ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీరు చేయకుండా జస్ట్ వదిలేసినా కూడా ఆటో లాక్ అయిపోతాయి అని చెప్తున్నారు. ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్ వర్చువల్ వేకెన్సీ. వర్చువల్ వేకెన్సీ అంటే ఆల్రెడీ మనకి ఈ tnmedicalselection.net అనే అఫీషియల్ వెబ్సైట్ లో అంటే తమిళనాడు కౌన్సిలింగ్ వెబ్సైట్ లో వేకెన్సీ సీట్ మెట్రిక్స్ కూడా ఇచ్చారు. ఆ సీట్ మెట్రిక్స్ ప్రకారంగా మాత్రమే కాకుండా ఒకవేళ అప్గ్రేడేషన్ వచ్చినటువంటి స్టూడెంట్స్ వాళ్ళ సీట్ క్యాన్సిల్ అయినప్పుడు ఆ సీట్ కూడా యాడ్ అవుతుంది అన్న విషయం గమనించి, సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు సీట్ మెట్రిక్స్ ప్రకారంగా కాకుండా మీరు మీకు నచ్చిన విధంగా అవైలబుల్ ఉన్నటువంటి కాలేజెస్ కోర్సెస్ ని ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో జాగ్రత్తగా పెట్టుకోమని చెప్తున్నారు. ఈ రౌండ్ 3కి సంబంధించినటువంటి అంటే రూల్స్ ని ఒక టాబ్లెట్ ఫార్మాట్ లో ఇచ్చారు. ఇప్పుడు రౌండ్ 3లో గానీ మీకు సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజెస్ లో జాయిన్ అయ్యారు అనుకుందాం.
జాయిన్ అయిన తర్వాత ఒకవేళ మేము డిస్కంటిన్యూ చేయాలి అనుకుంటున్నాము అంటే ఆ స్టూడెంట్స్ యొక్క రిజిస్ట్రేషన్ ఫీ అంటే రూ. 1000, సెక్యూరిటీ డిపాజిట్ మీరు ఎంత కట్టారో ఆ అమౌంట్, దానితో పాటు మీరు ఈ సీట్ వచ్చి జాయిన్ అయ్యే ముందు అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడే కాలేజీ ట్యూషన్ ఫీజు కూడా మీరు ఆన్లైన్ పద్ధతిలోనే కడతారు తమిళనాడు స్టేట్ లో. ఆ ట్యూషన్ ఫీజు మొత్తం కూడా ఫోర్ఫిట్ అయిపోతుంది అని చెప్తున్నారు. అంటే అది తిరిగి రీఫండ్ చేయబడదు అని చెప్తున్నారు. అంతేకాదు ఈ స్టూడెంట్ నెక్స్ట్ రౌండ్ కి అంటే స్ట్రే వేకెన్సీ రౌండ్ కి పార్టిసిపేట్ చేసే అర్హత ఉండదు. ఒకవేళ సీట్ అలాట్మెంట్ వచ్చింది అంటే అది ఫ్రెష్ గా సీట్ అలాట్ అవ్వచ్చు ఇప్పుడు థర్డ్ రౌండ్ లో, లేదా అప్గ్రేడేషన్ సీట్ అవ్వచ్చు. రీ అలాటెడ్ అంటే మీనింగ్ అప్గ్రేడెడ్ అని అర్థం. స్టూడెంట్ కానీ ఇప్పుడు థర్డ్ రౌండ్ లో వచ్చిన సీట్ కి జాయిన్ అవ్వకపోతే అప్పుడు మీరు కట్టినటువంటి రిజిస్ట్రేషన్ ఫీ, సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్, అలాగే ట్యూషన్ ఫీజు, అంటే ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకుంటే కానీ అలాట్మెంట్ ఆర్డర్ ట్యూషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఒకవేళ కట్టుంటే ఆ అమౌంట్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 3 ఫీజెస్ కూడా మీకు ఫోర్ఫిట్ చేయబడతాయి అని చెప్తున్నారు. అంతేకాదు ఈ స్టూడెంట్స్ కూడా నెక్స్ట్ రౌండ్స్ కి పార్టిసిపేట్ చేసే ఎలిజిబిలిటీ ఉండదు. అంటే స్ట్రే వేకెన్సీ రౌండ్ కానీ తర్వాత రౌండ్స్ జరిగితే ఒకవేళ అసలు స్టూడెంట్ కి ఈ 3 రౌండ్స్ లో కానీ ఎక్కడ సీట్ రాలేదు తమిళనాడు స్టేట్ లో అనుకుందాం, వాళ్ళు డైరెక్ట్ గా స్ట్రే వేకెన్సీ రౌండ్ కి ఎలిజిబుల్. అలాగే అసలు ఇప్పుడు థర్డ్ రౌండ్ లో వీళ్ళు రిజిస్ట్రేషనే చేసుకోలేదు అనుకుందాం, అంటే అయినప్పటికీ కూడా వీళ్ళు స్ట్రే వేకెన్సీ రౌండ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఇస్తామని చెప్తున్నారు. అంటే ఈ పాయింట్ ఎవరికి హెల్ప్ అవుతుంది అంటే ఒకవేళ ఎవరైనా ఏపీలో లేదా తెలంగాణ స్టేట్స్ లో మీరు ట్రై చేసుకుంటూ అక్కడ థర్డ్ రౌండ్ చూసుకున్న తర్వాత ఫోర్త్ రౌండ్ తమిళనాడులో ట్రై చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అడ్వాంటేజ్ గా భావించవచ్చు. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు రౌండ్ 3లో కానీ మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేసి సెక్యూరిటీ డిపాజిట్ కట్టి సీటు వస్తే మాత్రం 100% జాయిన్ అయి తీరాలి. జాయిన్ అవ్వకపోతే మీ అమౌంట్ మొత్తం కూడా ఫోర్ఫిట్ అయిపోతుంది. దానితో పాటు తమిళనాడు స్టేట్ కౌన్సిలింగ్ నుండి మీరు బయటకు వచ్చేస్తారు. మీకు ఇప్పుడు వద్దు, ఈ రౌండ్ వద్దు అనుకుంటే అసలు రిజిస్ట్రేషన్ పేమెంట్ చేయకండి. సో ఇప్పుడు ఎవరికైతే థర్డ్, అలాగే ఇప్పుడు ఎవరికైతే ఒకవేళ మీకు ఫ్రెష్ గా సీట్ అలాట్మెంట్ వస్తుందో ఆ స్టూడెంట్స్ అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే కంప్లీట్ గా ట్యూషన్ ఫీజు ఆన్లైన్ పద్ధతిలోనే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రౌండ్ 1 రౌండ్ 2లో మీకు సీట్ వచ్చి ఆల్రెడీ కట్టేసి ఉన్నారు అనుకోండి, ఇప్పుడు థర్డ్ రౌండ్ లో మీకు వచ్చినటువంటి కాలేజీకి ఫీజు డిఫరెన్స్ ఏదైనా ఉంటే ఆ రిమైనింగ్ ఫీజు కూడా మరలా ఆన్లైన్ పద్ధతిలోనే మీరు పే చేయాలి, గుర్తుంచుకోండి. ఒకవేళ తక్కువన్నా ఎక్కువన్నా అది అడ్జస్ట్మెంట్ చేసుకుని దాని ప్రకారంగా మీరు ఫాలోఅప్ చేసుకోవాలి కాలేజెస్ వాళ్ళతో. అలాగే ఏపీ స్టేట్ లో ఇప్పుడు ఫ్రీ ఎగ్జిట్ డేటు ఫిబ్రవరి 9వ తారీఖుతో కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఎంతమంది స్టూడెంట్స్ ఫ్రీ ఎగ్జిట్ ద్వారా సీట్స్ వదులుకున్నారు అనే దానికి సంబంధించి కన్వీనర్ కోటాది, మేనేజ్మెంట్ కోటాది లిస్ట్ ఇచ్చారు. ఈ లిస్ట్ మొత్తం చూపించాలి అన్నా కూడా మరి వీలవ్వదు కాబట్టి సో మీరు ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో ఈ 2 లింక్స్ ఓపెన్ చేసుకొని ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి అంటే ఫ్రీ ఎగ్జిట్ సీట్స్ ఉన్నాయి, ఇవి ఇప్పుడు థర్డ్ రౌండ్ కి యాడ్ అవుతాయి అని గ్రహించండి. ఇప్పుడు మనకి వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఏపీ స్టేట్ లో కన్వీనర్ కోటాకి, మేనేజ్మెంట్ కోటాకి 11వ తారీఖు సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే టైం ఉందని మీ అందరికీ తెలుసు. చాలా మంది స్టూడెంట్స్ కి కూడా పేమెంట్స్ ప్రాబ్లం వస్తూ ఉంది. ఇక్కడ మీరు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పే చేసేటప్పుడు ఏపీ స్టేట్ లో మీరు ట్రాన్సాక్షన్ సక్సెస్ అయ్యేంత వరకు ఓపిక్గా వెయిట్ చేయండి. బ్యాక్ ప్రాసెస్ చేయకండి, అంటే అవ్వటం లేదని హడావుడిగా మరలా బ్యాక్ వెళ్ళిపోకండి. అప్పుడు అనవసరంగా మీ అమౌంట్ డిడక్ట్ అయిపోతుంది, ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది, మరలా మీరు రీపే చేయాల్సి ఉంటుంది. రీపే చేసి ట్రాన్సాక్షన్ సక్సెస్ వస్తేనే మీకు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. లేదు అంటే మీకు అమౌంట్ కట్ అయినా సరే మరలా పే చేయకపోతే మీకు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవ్వవు. కాకపోతే మీకు అమౌంట్ ఎంతైతే డిడక్ట్ అవుతుందో ఆ అమౌంట్ ఒక 1 వీక్ లేదా 10 డేస్ లో మీకు క్రెడిట్ అయ్యిద్ది, ప్రాబ్లం లేదు. కానీ ప్రస్తుతానికి మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా 3 లక్షలు మేనేజ్మెంట్ కోటా కట్టే వాళ్ళు చాలా జాగ్రత్తగా ట్రాన్సాక్షన్స్ చేసుకోండి. అలాగే తెలంగాణ స్టేట్ లో కూడా మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది, అలాగే నాట్ ఎలిజిబుల్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. సో ఈ 2 లిస్ట్స్ ఒకసారి ఓపెన్ చేసుకోండి. ఒకవేళ మీ పేర్లు ఎవరి అయినా సరే నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్నా సరే లేదా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లో ఉన్నటువంటి డీటెయిల్స్ లో ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే, ఏదైనా మిస్టేక్స్ ఉన్నా సరే మీరు గ్రీవెన్సెస్ ని సబ్మిట్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 11వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మీకు అవకాశం కల్పిస్తూ ఉన్నారు. అలాగే ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 రివైజ్డ్ షెడ్యూల్ కూడా ఇచ్చారు. ఇప్పుడు రౌండ్ 3లో సీట్ అలాట్మెంట్ వచ్చిన స్టూడెంట్స్ ఫిబ్రవరి 13వ తారీఖు వరకు రిపోర్ట్ చేసే అవకాశం ఉంది. అంటే ఇంతకు ముందు 11 వరకే ఇచ్చారు, మనకి 2 డేస్ ఎక్స్టెండ్ అయింది. ఈ డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే ఎంతమంది స్టూడెంట్స్ రిపోర్ట్ చేశారు ఈ డేటాని సాఫ్ట్వేర్ లో అప్లోడ్ చేస్తారు, అంటే అన్ని స్టేట్స్ వాళ్ళకి కూడా ఈ డేటా షేర్ చేయబడుతుంది.
అంటే దీని అర్థం ఏంటంటే 13వ తారీఖు రిపోర్టింగ్ డేట్ కంప్లీట్ అయిపోయేంత వరకు స్టేట్ కోటా కౌన్సిలింగ్స్ లో రిజల్ట్స్ అనౌన్స్ చేయకపోవచ్చు. 14వ తారీఖు రాత్రి గానీ లేదా 15 గానీ స్టేట్ కోటా కౌన్సిలింగ్స్ లో మీకు రిజల్ట్స్ అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ స్ట్రే వేకెన్సీ ఆల్ ఇండియా కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్ కి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇచ్చారు. ఫిబ్రవరి 16వ తారీఖు నుండి స్ట్రే వేకెన్సీ రౌండ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 28వ తారీఖుతో మీకు ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్ కంప్లీట్ అవుతుంది. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ ఇస్తూ ఉన్నాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.